హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. ఆంధ్రప్రభలో రేవంత్ మెడ పైన ఖర్గే కత్తి వేలాడుతుందట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మెడ పైన ఖర్గే కత్తి వేలాడుతుంది. ఇది ఇప్పుడు కట్టిన కత్తి కాదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని సెలక్షన్ చేసేటప్పటి నుంచే ఈ కత్తి వేలాడుతూనే ఉంది. ఆ రోజున్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాలు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని నియమించారు, ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. కానీ ఆ రోజు నుంచే ఖర్గేకి ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పైన, రేవంత్ రెడ్డి పైన ఆయనకు పూర్తిగా నమ్మకాలు లేవు. సామర్థ్యం పైన పార్టీ దాదాపు ఒక 20 సంవత్సరాల పాటు తెలంగాణలో తిరుగులేని అధికార పార్టీగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనుకున్నాం. కానీ అత్యంత తక్కువ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన విశ్వాసం పోయింది ప్రజల్లో అనేది ఈ మధ్యకాలంలో అనేక మంది ముందు, అది కూడా ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకుల ముందు ఖర్గే మాట్లాడినట. రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కొంతమంది నాయకులను ఢిల్లీకి పిలిపించుకొని మరి వాళ్ళకి చెప్పి వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే పరిస్థితి ఖర్గే చేస్తాడు. అది చేస్తూ చేస్తూ ఈ మధ్యకాలంలో మల్లికార్జున ఖర్గే గారు అనారోగ్యం పాలైతే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రితో సహా పోయి పరామర్శించారు. ఆ పరామర్శించడానికి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని చెప్పిండట ఎమ్మెల్యేలకి, ఇదే మొత్తం విశ్వాసం పోయింది, అయిపోయింది పార్టీ పని, రేవంత్ రెడ్డి ముంచిండు అని చెప్పి. అది సౌత్ పోస్ట్ అని ఒక ఆన్లైన్ వెబ్సైట్లో వ్యాఖ్యాన కథనం రాశారు. ఆ కథనం పైన నమస్తే తెలంగాణ ఒక బ్యానర్ ఐటమ్ పెద్ద ఎత్తున పేజీ రాసింది. అయిపోయింది రేవంత్ రెడ్డి పని, కాంగ్రెస్ను ముంచిండు అని. దానిపైన దాదాపు 4 రోజులు అయింది అది బయటకు వచ్చి. సౌత్ పోస్టు సంచలనమైన కథనం. దానిపైన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ 4-5 ఎమ్మెల్యేల పేర్లు కూడా మెన్షన్ చేశారు. ఖర్గే ఏ ఎమ్మెల్యేలతో మాట్లాడిందని. ఆ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడాలి, మా ముందు జరగలేదు చర్చ అని, లేదా ఖర్గే చెప్పలే నేను అట్లా అనలేదని. రేవంత్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన మనుషులు కానీ ఎవరు ఖండించలే దాన్ని. మౌనం అర్ధాంగీకారం అంటారు. ఒక కథనం వచ్చింది, కథనం పైన చర్చ జరుగుతుంది, పేపర్లలో టీవీలలో చర్చ వస్తుంది. ఇది కాదు, ఇది కథనం తప్పుడు కథనం, తప్పుడుదైతే అని చెప్పలేదు అంటే నిజమని ఒప్పుకున్నట్టే, సగం ఒప్పుకున్నట్టే. అంటే ఏం జరుగుతుంది అంటే ఖర్గే కత్తి రేవంత్ రెడ్డి మెడ పైన వేలాడుతున్నట్టే అర్థమవుతుంది. ఎందుకంటే మౌనం అర్ధాంగీకారం, రేవంత్ రెడ్డి కోటరీ, రేవంత్ రెడ్డి గారు మనుషులు కూడా అంగీకరించినట్టే, ఖర్గే గారు అంగీకరించినట్టే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించింది. ఎక్కడ డిఫర్ అయినట్లేదు. సౌత్ పోస్ట్ కథనం తప్పు అని ఎక్కడ ఖండించలేదు. ఇదంతా బోగస్ అని కూడా ఎక్కడ మాట్లాడలే. కేవలం ఏదో నమస్తే తెలంగాణ ఆఫీస్ పైకి పోయి దాడి చేయడానికి కొంతమంది కార్యకర్తల పై చేశారు తప్ప, దీంట్లో ఉన్న ఈ ఎపిసోడ్లో ఉన్న నాయకులు ఎవరు కూడా బయటకు వచ్చి ఇది తప్పు అని ఖండించలేదు. అంటే ఇది నిజమే అనేది అర్థమవుతుంది. ఈ అర్థమవుతున్న సందర్భంలో ఈ కత్తి రేవంత్ రెడ్డి మెడపైన ఉన్న మల్లికార్జున ఖర్గే కత్తి, ఇది రాహుల్ గాంధీ కత్తి కూడా అయితే, కేసీ వేణుగోపాల్ కత్తి అయితే, కేవలం ఖర్గే కత్తిగా ఉన్నంతసేపు దానికి పదును ఉండకపోవచ్చు. రాహుల్ గాంధీ కత్తితో కేసీ వేణుగోపాల్ కత్తి అయితే దానికి పదును ఉంటుంది. ఈ పదునుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి ఏంటి అనేది చర్చ. వాళ్ళకి వాస్తవంగా ఫీడ్బ్యాక్ కూడా అందుతున్నట్టుంది. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని ఏమనుకుంటున్నారు, గ్రామాలలో లిటరల్గా తెలంగాణలో కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన, ఇప్పుడున్న 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన పోల్చుకుంటున్నారు. మెజారిటీ ప్రజలు ముందే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కదా అనే ఒక చర్చ, ఒక ఒక వాదన అయితే వస్తున్నట్టు గ్రామాల నుంచి ఒక సమాచారం. అదే సమాచారం ఢిల్లీకి కూడా చేరిందట. ఖర్గే కూడా అన్నాడు అదే మాట. ఇది అత్యంత ప్రమాదం రేపు. ఎక్కడో కాదు, జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా సామాన్య ప్రజల్లో, ఎందుకంటే అక్కడ ఓటింగ్ చేసేదే సామాన్య ప్రజలు ఎక్కువ, ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, బై ఎలక్షన్స్ కాబట్టి కొద్దిగా పెరిగిద్దాం. అక్కడ కూడా ఇదే పరిస్థితి. దీనికంటే అదే బాగుండే కదా, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కదా అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ చర్చ అత్యంత ప్రమాదం కాంగ్రెస్ పార్టీకి. ఈ చర్చ ఎట్లా ఉండగానే బీసీ బిల్లు, బీసీ జీవో, బీసీలకు 42% అని దాన్ని మొత్తాన్ని, ఆ క్లెయిమ్ని కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేయకపోగా నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది మొత్తానికి దీంట్లో దోషి ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది. అంటే చేయాల్సిన పద్ధతిలో చేయలే.
కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో చట్టం చేసి, పార్లమెంట్లో చట్ట సవరణ చేసి, 9th షెడ్యూల్‌లో పెట్టించి ఈ కార్యక్రమం చేసి ఉంటే అది అయినా కాకపోయినా కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ ఉండేది. ఉద్యమం చేసిన క్రెడిట్ అన్న. అది చేయకుండా డొంకతిరుగుడు పనులు చేసి మొత్తానికి కాంగ్రెస్ పార్టీని ముంచిండనేది కాంగ్రెస్ పార్టీ చీఫే చెప్పిండు. ఇది ఈ కత్తి మరి ఎక్కడి వరకు పోద్ది? ఎప్పుడు కత్తి వేటేస్తదనేది ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చని ఈ కథనాన్ని బట్టి, కథనం పైన మౌనాన్ని బట్టి అర్థమవుతుంది. స్థానిక ఎన్నికలపై ఏం చేద్దాం? మంత్రివర్గ భేటీలో అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం రేవంత్. మంత్రుల మధ్య కీచులాటలెందుకు? ఒక శాఖలో మరొకరు జోక్యం ఎందుకు? పత్రికలకు ఎందుకు ఎక్కుతున్నారు? ఏవైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి. నిన్న క్యాబినెట్ సమావేశం దాదాపు ఒక 2:30, 3 గంటలు జరిగింది. దాంట్లో మొదటి ఒక గంట, అర్ధగంట అధికారులు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళని పంపించి వీళ్ళు మాట్లాడారు. అసలు ఎందుకు జరిగింది క్యాబినెట్ సమావేశం అనేది ఎవరికీ తెలియని పరిస్థితి. క్యాబినెట్లో ఉన్న మంత్రులకు కూడా తెలియదు. ఏం జరిగింది క్యాబినెట్ సమావేశం అంటే? రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి కొన్ని నిర్ణయాలు, చర్చ ఉంటుంది. అసలు ప్రజల గురించి చర్చ లేదు. పార్టీ గురించి, రాజకీయాల గురించి మంత్రులు ఒకళ్ళపైన ఒకళ్ళు చేసుకుంటున్న కీచులాటలు, గిల్లి కజ్జాల గురించి, నీ వాటా ఏంది, నీ కథ ఏంది, నీకున్న బాధ ఏంది, నువ్వెందుకు బయట చెప్పినావు, నువ్వెందుకు లోపల చెప్పినావు, నువ్వెందుకు పత్రికలకు చెప్పినావు, ఈ మాట్లాడుకోండి. దీనికోసం మళ్ళీ క్యాబినెట్ సమావేశం, దానికోసం పత్రికలకు, టీవీ ఛానల్కి చెప్పటం ఏదో అయిద్దంటే ఏమి ఉండదు ఆడ. మొన్నటి నుంచి ఏం చర్చ? క్యాబినెట్ సమావేశం ఉంది, స్థానిక ఎన్నికలపైన క్లారిటీ వస్తుంది. ఏమొచ్చింది క్లారిటీ? ఏమి రాదు. మళ్ళీ 7వ తారీఖు వాయిదా. నవంబర్ 3 రోజు హైకోర్టులో వాయిదా ఉంది దానిపైన. ఆ రోజు ఏదో జడ్జిమెంట్ ఇస్తుంది దానిపైన. నవంబర్ 7 రోజు మళ్ళీ కూర్చుందాం. మరి నిన్నెందుకు కూర్చున్న టైం పాసా? క్యాబినెట్ మీటింగులు ప్రజల కోసమో, రాష్ట్రం కోసమో చర్చిస్తున్నట్లేదు. వాళ్ళ వాటాల పంపిణీ కోసం, పార్టీలో పంచాయతీల కోసం క్యాబినెట్లో ఎందుకు? గాంధీ భవన్లో కూర్చోవచ్చు కదా. దాని క్యాబినెట్, గవర్నమెంటు దాని టైం వేస్ట్ ఎందుకు? ఏం చేశారు క్యాబినెట్లో అంటే నిన్న 3, 4 గమ్మత్తైన అంటే జోకు. 3 పిల్లలు ఉన్నోళ్ళు కూడా పోటీ చేయొచ్చు దానికోసం క్యాబినెట్ కూర్చోవాలన్నా? ఆల్రెడీ అయిపోయింది. ఆర్డినెన్స్ పెడతారు, దానిపైన అమెండ్మెంట్ చేస్తున్నారు. అదేం పెద్ద అద్భుతమా? దానివల్ల ప్రజలకు ఒరిగేదే ఉంది, అయ్యేదే ఉంది, ఇప్పుడు పోయేదే ఉంది. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు చేయాలి. ఇంకేదో రామగుండంలో ఒక ఫ్యాక్టరీ ఏదో మొత్తం కూల్పేసి ఆడేదో కొత్తది కట్టాలి. టిమ్స్ ఆసుపత్రులు తొందరగా పూర్తి చేయాలి. దానికోసం క్యాబినెట్ ఎందుకు సమావేశం? హెల్త్ మినిస్టర్ రివ్యూ చేసిన టిమ్స్ హాస్పిటల్ పని అయితే తొందరగా క్లోజ్ చేయాలా పని అని చెప్తే అయిపోద్ది కదా. ఏదో అంగు ఆర్భాటం తప్ప పని లేని ప్రచారం. దేనికోసం కూర్చున్నారు? కొండా సురేఖ, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి పంచాయతీ, పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ పంచాయతీ, అడ్లూరు లక్ష్మణ్ వివేక్ పంచాయతీ, ఇక ముఖ్యమంత్రి ప్లస్ రెడ్డి సామాజిక వర్గం పైన కొండా సురేఖ కూతురు చేసిన కామెంట్సు, ఈ కీచులాట్ల గురించి మాట్లాడడానికి క్యాబినెట్ సమావేశం, దానికోసం పబ్లిసిటీ. దేనికోసం? ప్రజల కోసం చర్చ లేని క్యాబినెట్ సమావేశం అది. అదే అంటాడు మంత్రుల మధ్య కీచులాటలు ఎందుకు, మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారని చెప్పడం కోసం ఒక మంత్రివర్గం పెట్టి దాంట్లో మాట్లాడారు. రైట్, వెలుగు పేపర్. హైకోర్టు తీర్పు తర్వాతే స్థానికంపై ముందుకు రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయం. దీనికోసం క్యాబినెట్ దాన్ని ఒక నిర్ణయం అంటారా? హైకోర్టు తీర్పు వచ్చాయని కూర్చుంటే పోదు కదా. ఆడ కూర్చొని ఈ వాక్యం చెప్పడానికి రేపు 7వ తారీఖు కూడా ఏముండదు, ఆడ అయ్యేది ఉండదు, పోయేది ఉండదు. అయితేనేమో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వటం, లేదా ఎన్నికల వాయిదా వేసి పార్లమెంట్కి బిల్లు వచ్చేటట్టు కొట్లాడటం. 2 మార్గాలు ఉన్నాయి. దీనికి అంతా ఈ రివ్యూలు ఇదంతా వేస్ట్ ముచ్చట. $95,285 వచ్చినాయట వైన్ షాపులకి అప్లికేషన్లు. లక్ష దరఖాస్తులని పెట్టుకున్నారు. గతంలో కంటే ఒక 36,000 తగ్గినాయట. అంటే 36,000 తగ్గినా 36 లక్షలు వచ్చినట్టే కదా. ఇప్పుడు ఇక్కడ 95,285 అంటే 95 లక్షల పైన డబ్బులు ఎక్స్ట్రా వచ్చినట్టు. ఎందుకంటే ఒక్కొక్క అప్లికేషన్లో ₹1,00,000 పెంచారు కదా. మీరు అంటారా 36 వచ్చినా కానీ ఇప్పుడు వచ్చిన పైసలు ఎక్కువ వచ్చినాయి. అప్లికేషన్ తక్కువ రావచ్చు కానీ మీరు పెట్టుకున్న టార్గెట్ అయితే రీచ్ అయింది. ఎందుకంటే ఒక అప్లికేషన్ గతంలో 2 లక్షలు ఉండేది, ఇప్పుడు 3 లక్షలు చేశారు. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. రోడ్డున పడొద్దు ముఖ్యమంత్రి గారు మంత్రులకు చెబుతున్నారు. ఆల్రెడీ పడ్డారు, అయిపోయారు. రోడ్డును పడ్డరు. ఆ రోడ్డును పడి ఇక ప్రజలే ఏంద్రా ఈ కథ అని
రోడ్డున పడ్డరు, మోకాళ్ళ చెప్పులు కూడా పోయినాయి అందరికీ. ఎవరైతే రోడ్డున పడ్డారో వాళ్ళందరికీ మోకాళ్ళ చెప్పులు పోయినాయి. వాళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీ మోకాళ్ళ చెప్పులను కూడా చేశారు పోయేటట్టు. ఇంకా రోడ్డున పడొద్దని అంతా పడ్డాక ఇప్పుడా చెప్పేది మీరు? రోడ్డున పడి పంచాయతీలు పట్టుకొని మీడియాకి ఎక్కి పేపర్లలో మాట్లాడి నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న తర్వాత తీరిగ్గా క్యాబినెట్ సమావేశం పెట్టి రోడ్డున పడొద్దు అనకపోతే గాంధీ భవన్లో కూర్చోబెట్టి ఆ రోజే మాట్లాడిన రోజే ఇది పద్ధతి కాదని చెప్పుకోకుండా దున్నపోతు దుమారాలు, సమ్మక్క సారక్క టెండర్ల దుమారాలు, టెండర్ల సిచ్చులు, రెడ్డి వర్గం మొత్తం కలిసి అనగదొక్కే ప్రయత్నం చేస్తున్న కామెంట్లు ఇవన్నీ వచ్చాక రోడ్డున పడకపోతే దాన్ని ఏమంటారు? రోడ్డున పడటం అనరా? ఆల్రెడీ పడ్డారు. రోడ్డున పడొద్దు అని చెప్పడం కాదు, పడ్డారు. పడి మోకాలు చెప్పులని పోయినాయి. కాంగ్రెస్ పార్టీ మోకాలు చెప్పులు కూడా పోగొట్టారు. అది ఖర్గే గారి సౌత్ పోస్ట్ కథనంలో ఇచ్చిండు. చెప్పినట్టు ఖర్గే గారు చెప్పినట్టు సౌత్ పోస్ట్ కథనం రాసింది. ఆ కథనం పైన మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. ఎవరు మాట్లాడరు, కామెంట్ చేయరంటే ఆల్రెడీ రోడ్డున పడ్డట్టే అర్థమవుతుంది. రైట్. సాక్షి చూద్దాం. స్థానికంపై 7న నిర్ణయం, న్యాయ నిపుణులతో చర్చించి తుది నిర్ణయం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానం. న్యాయ నిపుణులతో చర్చించేది ఏముంటుంది న్యాయ నిపుణులతో చర్చిస్తే? ఇంకా అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి గారికి కానీ ప్రభుత్వానికి కానీ. దీంట్లో చర్చలు కాదు కావాల్సింది, ఉద్యమం కావాలి. చర్చలు కాదు కావాల్సింది, పార్లమెంట్లో చర్చించాలి, బయట న్యాయ నిపుణులతో కాదు చర్చించాల్సింది. పార్లమెంట్లో చర్చ వచ్చే విధంగా కేంద్రం పైన ఒత్తిడి తేవాలి, ఉద్యమం చేయాలి. అది వదిలేసి బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలను ఒక రకంగా మోసం చేస్తున్నాయి. న్యాయ నిపుణులతో చర్చిస్తాం, హైకోర్టులో ఏమొస్తుందో చూస్తాం, చూశాక ఏమొస్తుంది? ఏమి రాదు. హైకోర్టులో ఏమొస్తుంది? వచ్చింది ఆల్రెడీ జీవో నెంబర్ 9 రద్దు చేశారు, అయిపోయా. ఇక వచ్చేది ఏముంటుంది? అదే ఉంటుంది. మళ్ళీ కొత్తగా ఏముంటుంది? 50% దాటకుండా ఎన్నికలు పెట్టుకోండి అనేదే ఉంటుంది. కాబట్టి 50% దాటకుండా ఎన్నికలు పెట్టుకోండి అంటుంది. కాబట్టి 50% రిజర్వేషన్లు దాటిచ్చి ఎన్నికలు పెట్టాలంటే ఏం చేయాలి అనేది న్యాయ నిపుణులతో కాదు మీరు చర్చించాల్సింది, పార్లమెంట్లో చర్చించాలి. అది వదిలేసి న్యాయ నిపుణులతో చర్చిస్తాం, అంతా తుది నిర్ణయం తీసుకుంటాం. 7వ తారీఖు వస్తుంది, నవంబర్ 7వ తారీఖు నిర్ణయం. ఏమొస్తుంది? ఏమి రాదు. వస్తే గిస్తే ఎన్నికలు పాత పద్ధతిలో రిజర్వేషన్లు పెట్టుడు వస్తుంది. ఈ ప్రయత్నం అంతా వృధా. లేదు కొత్త పద్ధతిలో 42%తో ఎట్టి పరిస్థితులు ఎన్నికలు పెట్టాలంటే ఇది ఇక్కడ కాదు మీరు చర్చించాల్సింది, పార్లమెంట్లో చర్చించాలి, ఢిల్లీలో చర్చించాలి, ఉద్యమం ఢిల్లీలో చేయాలి. బీసీ సంఘాల నాయకులు కూడా ఒక్కళ్ళు కూడా నోరెత్తట్లే. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఈ జీవోలు ఏంది, ఈ కథ ఏంది, అసలు చేయాల్సింది ఏంటి, చేస్తున్నది ఏంటి అని మాట్లాడకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బీజేపీకి కొంతమంది, కాంగ్రెస్ కొంతమంది ఒత్తాసు పలుకుతున్నారు. మేము ఉద్యమకారులు అంటారు. మీ ఐడెంటిటీ కోసం, మీ పనుల కోసం, మీ పరపతి కోసం, మీ పేరు కోసం ఉద్యమాలు చేస్తున్నారు తప్ప బీసీల కోసం ఉద్యమాలు చేయట్లేదు. మీరు బీసీల కోసం నిజంగానే ఉద్యమాలు చేస్తే ఢిల్లీలో నిరాదీక్ష చేయాలి. మీరు రేవంత్ రెడ్డి ఇంటి ముందు కొంతమంది కూర్చోవాలి, మోడీ ఇంటి ముందు కొంతమంది కూర్చోవాలి. నువ్వెందుకు ఢిల్లీ వెళ్ళవు, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళవు, ఉద్యమం ఎందుకు చేయట్లే, నీకు బీజేపీకి ఉన్న మతలబ్ ఏంటి, లోపాయకారి ఒప్పందం ఏంది, నువ్వు ఈ జీవోలు, హైకోర్టులు, సుప్రీంకోర్టుతో టైంపాస్ ఎందుకు చేస్తున్నావు అని రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూర్చోవాలి. కూర్చుంటే రేవంత్ రెడ్డి బీసీలని, తెలంగాణ సమాజాన్ని తీసుకొని ఢిల్లీ పోతాడు. అప్పుడు ఢిల్లీలో మోడీ ఇంటి ముందు, పార్లమెంట్ ముందు కూర్చుంటే సమస్య పరిష్కారం దిశగా అడుగులేస్తుంది తప్ప ఇవన్నీ దొంగతిరుగుడు వ్యవహారాలు చేస్తే ఆ 7వ తారీఖు కాదు, ఎప్పటికీ రాదు అది నిర్ణయం. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి కదా, ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. వచ్చేది మన ప్రభుత్వమే, బీఆర్ఎస్ ఎక్కడా అని ప్రజలు వెతుకుతుండ్రు. జూబ్లీహిల్స్లో 12,000 మెజార్టీతో గెలుస్తున్నాం. సునీతాన్ని గెలిపించడానికి అందరూ కష్టపడాలి. హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు ఈ ఎన్నిక ఓ పరీక్ష. జిహెచ్ఎంసీపై ప్రభావం చూపునన్న ఫలితం. కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఇంటికి పంపించాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గట్టిగా తీసుకెళ్లాలి. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబుతుండు. కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటున్నాడు. గెలుపు కూడా మెజార్టీ అంతా కూడా చెప్పిండు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? 12,000 మెజార్టీ అట.
అంటే మెజారిటీ కూడా డిక్లేర్ చేసిండు కేసీఆర్. మరి అంత కాన్ఫిడెన్స్ ఏంది? అది ఓవర్ కాన్ఫిడెన్సా? కాన్ఫిడెన్సా? అంటే కొంతమంది జూబ్లీహిల్స్‌లో ఉన్న సామాన్య ప్రజలు కొంతమంది అయితే బీఆర్ఎస్ కేసీఆర్ కావాలి, కేసీఆర్ పరిపాలన బాగుందని కొన్ని మీడియా ఛానల్స్‌లో వస్తుంది. అది చూసి అంటండా? లేదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే ఏమన్నా సర్వే రిపోర్ట్స్ వచ్చినాయో తెలవదు గానీ 12,000 మెజారిటీ అని ఒకటి ఫిక్స్ చేసిండు ఫిగరు. మొత్తానికి గెలుస్తాం మేము అంటుండు. అంత ఈజీగా గెలిచే పరిస్థితి ఉందా అనేది చూడాలి. నమీశ్రీ మోసానికి అధికారిక ముద్ర ఆదాబ్ హైదరాబాద్ పత్రిక కథనాలే అక్షర సాధ్యం. అటవీ భూముల్లో 625 ప్లాట్లు ఒక్కొక్కటి 1.5 కోటి పైనే. రంగురంగుల బ్రోచర్లతో ప్రజలకు కుచ్చుటోపి, దొంగ పత్రాలతో జాతీయ బ్యాంకులకు వల. ఒకే ప్రొసీడింగ్ నెంబర్తో నకిలీ పత్రాల సృష్టి. దొంగ డాక్యుమెంట్లతోనే హెచ్ఎండిఏ అనుమతులు. నకిలీ పత్రాలపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన రెవెన్యూ. ఆర్డీఓ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పిఎస్లో కేసు. నమీశ్రీ మోసానికి అధికారికంగా ముద్ర పడింది. అధికారిక ముద్ర అంటే పోలీస్ కేసు అయింది. అధికారులే ఇది తప్పుడుది, 625 ప్లాట్లు మోసపూరితంగా అమ్మిండు, అది అటవీ భూమి అని ప్రభుత్వమే నిర్ధారణ చేసినట్టు అర్థమైంది. ఎందుకంటే ఒక డివిజనల్ స్థాయి ఆర్డీఓ ఆఫీసరు పోలీసులకి కంప్లైంట్ పంపి ఎఫ్ఐఆర్ నమోదు చేయమండి అంటే ఇది పక్కా మోసం, పక్కా ఫేకు. కాబట్టి ఇట్లాంటి నమీశ్రీలో, ఇట్లాంటి సుచిర్ ఇండియాలో, మొన్న సుచిర్ ఇండియాలో కూడా వచ్చింది. లేదంటే ఇట్లా XYZ కంపెనీల పేరుతోని పెద్ద పెద్ద రంగురంగుల బ్రోచర్లు వేసి ఇక మిమ్మల్ని మీ ఇంటిని బంగారం చేస్తాం, ఇక మీకు అద్భుతాలు వస్తాయి, మీ జీవితాలు మారిపోతాయని చెప్తే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని తర్వాత బుగ్గిపాలు కావద్దు. రంగురంగుల బ్రోచర్లు వెనకున్న మోసాలను గమనించకుండా ప్రజలు కూడా ముందుకు పోవద్దు. ఈ రంగురంగుల బ్రోచర్లు వెనకున్న మోసాలకి హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, రెరా, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఉన్నారు. ఈ బ్రోచర్ల కుట్రలో, బ్రోచర్ల మోసంలో మోసకారులు వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కేసు పెట్టి వదిలేయడం కాదు, దీని వెనకున్న అధికారులను కూడా క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలి. అప్పుడు భయం ఉంటుంది తప్ప ఏదో నమీశ్రీ వచ్చింది కాబట్టి, వార్తలు వచ్చినాయి కాబట్టి ఒక కేసు పెడతాం, ఎఫ్ఐఆర్ చేస్తాం, ఇక మా చేతులు దులుపుకుంటాం అంటే కాదు. ఈ నమీశ్రీ అనే దానికి హెచ్ఎండి ఎట్లా అనుమతులు ఇచ్చింది, అటవీ శాఖ అధికారులు ఏం చేస్తారు, అటవీ భూమిలో 625 ప్లాట్లు వేస్తే దానికి అనుమతులు ఎట్టిచ్చారు, అనుమతులు ఇచ్చిన ఆఫీసర్ల పైన కేసులు ఇవి, అది చేయాలి. అది చేయకుండా ఈ ఉట్టి ముచ్చట్లు చెప్తే కాదు. రైట్, మన తెలంగాణలో హైకోర్టు తీర్పు తర్వాతే స్థానికంపై నిర్ణయం. తీర్పు తర్వాత ఉంటారు, తీర్పు ఆల్రెడీ చెప్పారు. తీర్పు ఏమొస్తుందో న్యాయ నిపుణులు చెబుతుండ్రు, చట్టం చెబుతుంది, అర్థమైపోతుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ కేసు సందర్భంగా చేసిన వ్యాఖ్యానాలు, జీవో నెంబర్ 9 రద్దు తర్వాత కూడా తీర్పు తర్వాత నిర్ణయం తీసుకుంటే తీర్పు ఏమొస్తుందో ఆల్రెడీ అర్థమవుతుంది. గతంలో 1966 నుంచి బీసీలకు రిజర్వేషన్ల పేరుతో వచ్చిన జీవోలు, ఎన్ని జీవోలు హైకోర్టులలో, సుప్రీంకోర్టులో కొట్టివేయబడ్డాయి. ఇదంతా తెలుసు. తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మేము జీవో వచ్చిన తర్వాత, తీర్పు వచ్చిన తర్వాత చూస్తామంటే వచ్చే తీర్పు ఏందో మీకు అర్థమైంది. అంటే తీర్పు కోసం కాదు వెయిట్ చేయాల్సింది, మీరు ఉద్యమం కోసం వెయిట్ చేయండి, ఉద్యమం కోసం ప్లాన్ చేయండి. ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పైన ఉద్యమం చేయడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి ఆ చట్టాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి తప్ప మేము హైకోర్టు తీర్పు తర్వాత ఏముంటుంది, ఏముండదు.